నామినేటెడ్ పదవుల్లో యువత మహిళలకు ప్రయారిటీ అట. ఏది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే నామినేటెడ్ పోస్టులట. ఎక్కడ ప్రాధాన్యం? ఆల్రెడీ 35 పోస్టులకు సంబంధించిన జీవో వచ్చేసింది. వాళ్ళు బాధ్యతలు స్వీకరించడమే మిగిలింది. అది అయిపోయింది కదా, దాంట్లో ఎక్కడ ప్రాతినిధ్యం లేదు. ఇక మిగిలింది ఎంత? 15. మళ్ళీ ఎక్కడ మళ్ళీ యువత మహిళలకు పెద్దపీట ప్రయారిటీ అన్నది అంటే ఎట్లా ఏ లెక్క అంటే ఉన్న 15లో మహిళలకి యువతకి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యమా? ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నట. త్వరలో భర్తీ చేయబోతున్న నామినేటెడ్ పోస్టుల్లో యువత మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేలా పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ముందుగా అన్ని సామాజిక వర్గాలు సీనియర్లతో పాటు కీలక సమయంలో కాంగ్రెస్లో చేరి ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన నేతలకు అవకాశం ఇచ్చేలా ఆయన జాబితా సిద్ధం చేసిందట. అయితే యువత మహిళలకు కొంత ప్రాధాన్యం ఉండేలా చూడాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి రేవంత్ రెడ్డికి సూచించారట. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక సమతుల్యత పాటించాలని కూడా వారు కోరిందట. దీంతో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని నామినేటెడ్ పదవులను ప్రకటించడం పైన రేవంత్ దృష్టి పెట్టిండట. అన్ని వర్గాలకు న్యాయం చేసే యోచనలో సీఎం నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా నారాజ్ చేయకుండా పార్టీ క్యాడర్కు న్యాయం చేయాలని భావిస్తున్నారట. పార్టీలో మొదటి నుంచి ఉండి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసిన నేతలకు తన పిలుపుతో కీలక సమయంలో పార్టీలోకి వచ్చిన వలస నేతలకు తగిన ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు నేతలు చెబుతున్నారు. నేతల స్థాయి పార్టీకి వారు చేసిన సేవలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఆయా జిల్లాల నేతలకు సంబంధిత జిల్లా మంత్రులు చేసిన సిఫారసులు, పార్టీ తరపున వచ్చిన రికమెండేషన్స్ను దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏ పదవి ఇవ్వాలని నిర్ణయించి రేవంత్ లిస్టు సిద్ధం చేస్తుండట. కీలక పదవులపైన పలువురు దృష్టి. నామినేటెడ్ పదవుల్లో కొందరి దృష్టి ఆర్టీసీ, సివిల్ సప్లై, రెడ్కో, హుడా, మూసీ రివర్ ఫ్రంట్ వంటి కీలక పదవులపైన పడ్డది. అయితే ఈ పదవులకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించి వాటిని సీనియర్లతో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన 37 మందితో కూడిన జాబితాలో కూడా కొన్ని మార్పులు చేసి అదనంగా మరో 17 కార్పొరేషన్లకు చైర్మన్ నియమించబోతున్నట్టు తెలిసింది. మార్పులు చేయడండి, ఎందుకు రాస్తారు ఈ వార్తలు? మార్పులు ఏం చేస్తాడు అక్కడ? ఇంకా మార్పులు అంటే ఒకవేళ అక్కడ ఉన్న లీడర్ని తీసుకొచ్చి 17లో మిగతా ఏదైనా పోస్ట్ ఇవ్వచ్చేమో, కానీ పేర్లు అయితే తీసేయడు కదా. ఎట్లా ఆయన ఓపెన్, నేను రేవంత్ రెడ్డి గారితో చిట్ చాట్లోనే చాలా క్లియర్గా చెప్పిండు, మేము ఆల్రెడీ జీవో ఇచ్చేసినాం, వాళ్ళు ఛార్జ్ తీసుకోవడం మిగిలిందని. మళ్ళీ 37 మందిలో ఇంకా చేంజ్ చేసే అవకాశం, ఇంకెందుకు వాళ్ళకి ఆశలు కల్పిస్తారు పదవులు రాని వాళ్ళకి? చెప్పండి, 17 ఉన్నాయి, ఆ 17లో మీకు వస్తొచ్చింది, లేకపోతే రాకపోతే రాదు. ఇంకా సామాజిక సమతుల్యత, యువత ప్రాధాన్యము ఎక్కడుందండి? మీరు ఆల్రెడీ 37కు సంబంధించిన జాబితా ఇచ్చేసిరు. అందులో ఏ సామాజిక సమతుల్యత లేదు, ఏ మహిళలు ప్రాతినిధ్యం ఎక్కువగా లేదు, ఏ యువత ప్రాతినిధ్యం ఎక్కువగా లేదు. మీరు ఎవరెవరికైతే ఇవ్వాలనుకున్నారో, జగ్గారెడ్డి భార్యకు లేకపోతే ఇంకొకరు వాళ్ళకి ఇచ్చిర్రు. బీసీలకు ఏమైనా ఇచ్చిర్రా? భర్త రెడ్డి అయితే భార్య బీసీ ఉంటే ఆమెను బీసీ కోటాలు వేసి ఆమెకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు ఒకరిద్దరికి. జగ్గారెడ్డి భార్యను ఎట్లా చూపించారు, ఇంకొక ఆమెను కూడా అట్లా చూపించారు బీసీ కింద. మీరు ఈ మిగిలిన 17లో మీరు ఇచ్చేది ఏముంది అక్కడ? ఇంకేదో ఏదో 30-40 ఉన్నట్టు. మొత్తం 54 మందికి నెలాఖరులోపు ఆర్డర్లు అందజేయాలని సీఎం నిర్ణయించిందట. ఈ నేపథ్యంలో ఇంతకాలం పార్టీ కోసం పనిచేసి నామినేటెడ్ పదవులపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న వందలాది మంది కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఉత్కంఠలో ఉన్నారట. ఓర్ని ఆయన, ఈ పేపర్ చూస్తుంటే మొత్తం భజనే, అంతకు మించి ఏం లేదు. ఇక మిగిలిన 17 అండి, 17 పోస్టులు ఉన్నాయి. ఇంకా మహా అయితే ఇంకా ఎన్నైనా పెట్టుకోవచ్చు కాబట్టి ఇంకొక 3-5 పెంచినా 20 అవుతాయి. ఇప్పుడు 20లో ఎంతమంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇస్తారు? ఇవ్వండి. ఓయూలో వాళ్ళకి ఒక్కటి రాలే ఇంతవరకు, ఒక్క పోస్టు. మీరు ఆ 37 మందిలో ఒక్క ఓయూ జేఏసీ లీడర్కి ఒక్కరికి లేదు, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్. ఇక ఏం సమతుల్యత పాటించండి మీరు చెప్పండి. ఇక మిగిలిన 17లో ఎన్ని ఇస్తారు మరి ఆ ఓయూ విద్యార్థి నాయకులకి? వాళ్ళది ఒక వైపు ఉన్నది. పార్టీ కోసం కష్టపడి టికెట్లు రాక మరి వాళ్ళకేమి ఇస్తారు?